అనుక్షణం ప్రజల పక్షం మైనెట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 1.36 కోట్ల ప్రభుత్వ నిధులు గోల్మాల్ చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన పరారైన కాంట్రాక్ట్ ఉద్యోగి సునీల్. జడ్జి సీఈఓ వద్దకు చేరిన పంచాయతీ. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయాల పాలనతోనే సాధ్యం. రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ వెల్లడి. తంబలపల్లి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన వందలాది మంది తెలుగు తమ్ముళ్లు. చేనేత కార్మికుని ఆత్మహత్యకు భూ వివాదమే కారణం. దొంగ పట్టాలు సృష్టించిన వారిపై కేసు నమోదు చేయాలని కోరుతూ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టిన మృతుని కుటుంబ సభ్యులు. రెవెన్యూ డే వేడుకలను ఘనంగా నిర్వహించిన మదనపల్లి రెవెన్యూ సిబ్బంది. శుభాకాంక్షలు తెలిపిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశంలో 238 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న రెవెన్యూ శాఖకు జూన్ 20న రెవెన్యూ డేగా జరుపుకునేందుకు జీవో తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మదనపల్లి తహసీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయంలో ఘనంగా రెవెన్యూ వేడుకలను నిర్వహించారు. 4V కేకు కోసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఆవు పట్టాయిన రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని, రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఎప్పుడూ రెవెన్యూ డే జరుపుకోలేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగుల సేవలను గుర్తించి జీవో విడుదల చేయటం చాలా సంతోషంగా ఉందని, ముందు ముందు మరింత వైభవంగా రెవెన్యూ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ బావాజాన్, రిటైర్డ్ తహసీల్దార్ జయశేఖర్ రాజు, సర్వేర్ సుబ్రహ్మణ్యం, రెడ్డప్ప, ఆర్ఎస్డిటి రాజేష్, విఆర్ఓ నారాయణ, సీనియర్ అసిస్టెంట్ నాగ్ ప్రసాద్, సచివాలయ సర్వేలు, విఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 1786 మళ్ళీ మనం కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్లో చూస్తే కూడా బోర్డు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి అనేది కూడా ఇక్కడ నాకు తెలిసి, అంటే నేను చూసిన అనంతపురం డిస్ట్రిక్ట్ ఇక్కడైతే సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఎప్పుడు రెవెన్యూ బోర్డు ఏర్పడింది అనేది ఒక గర్వకారణం. అది చూస్తే కూడా మనకి. సో కాబట్టి 1786 జూన్ 20 తేదీన ఆ రెవెన్యూ బోర్డు ఏర్పాటు కావడం వల్ల మనము రెవెన్యూ డే అనేది జరుపుకుంటున్నాం. నిజంగానే చాలా సంతోషము. ఈరోజు మన గురించి మనం ఆలోచించుకోవడానికి మనకంటూ ఒక డే అనేది, సో గవర్నమెంట్ కూడా మనం అందరి తరఫున మరొకసారి కూడా ధన్యవాదాలు. అలాగే మరి మదనపల్లిలో ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడ జరుపుకోవడము మీ అందరి సమక్షంలో ఇంకా ఆనందంగా ఉంటుంది. తర్వాత ఇంకా రెవెన్యూ గురించి సో మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. రెవెన్యూ అంటే రెవెన్యూ అండ్ సర్వే కలిపితేనే రెవెన్యూ అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా రెవెన్యూ ఈ డిపార్ట్మెంట్లో రెవెన్యూ సర్వేలో ఎలా ఉంటుంది నాకు కూడా భాస్కర్ చెప్తున్నాను. అంటే ఉదయం నుంచి మనిషి పుట్టిన నుంచి చనిపోయే వరకు ఎలా అయితే సర్వీస్ అందజేస్తామో మన జీవితం కూడా అలాగే అంకితమైంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు అది హాలిడే ఉండదు, అర్ధరాత్రి ఉండదు, సెలవు ఉండదు. సో అలా కష్టపడుతూ ఉంటాము. సో అలాంటి డిపార్ట్మెంట్లో ఒక్కోసారి మనకి గర్వంగా అనిపిస్తుంది. బట్ కొన్ని సందర్భాల్లో మన వ్యక్తిగత జీవితం కూడా కొన్ని మిస్ అవుతూ ఉంటాం అన్నమాట. సో ఎనీహో మొత్తానికైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ సర్వేలో రావడం అనేది ఒక పూర్వజన్మ సుకృతం అని కూడా అంటారు. సో నేను కూడా అది విశ్వసిస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ 98లో టీచర్గా జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ అయిపోతానే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోతానే టీటీసీ నెల్లూరులో చేశాను. ఇంకా డిగ్రీ పూర్తి కాకముందే టీచర్ ట్రైనింగ్ చేయడం వల్ల టీచర్గా 98లోనే జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ టీచర్గా 11 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. మళ్ళీ తహసీల్దార్గా 11 సంవత్సరాలు. దాదాపు ఇక్కడ కొద్దిమంది వయసు కూడా నా సర్వీస్ అంతా ఉంటుంది. దాదాపు 24 ఇయర్స్ సర్వీస్లో ఉన్నాను. కాబట్టి అంటే టీచర్గా ఉన్నప్పుడు మనం లిమిటెడ్గా ఉంటాము. సో 3:30 కల్లా అయిపోయేది జాబు. ఆ తర్వాత ఏం గురించి ఆలోచన కూడా ఉండదు మనకి. కానీ ఇక్కడ ఏమంటే
ఆ ఫోన్ మదనపల్లి పట్టణానికి ఆనుకుని ఉన్న కోళ్లబైలు 2 గ్రామ పంచాయతీ 605/2B మొత్తం విస్తీర్ణం 2.88 సెంట్లు. వివాద స్థలం వల్ల నిన్న చేనేత కార్మికుడు రామిశెట్టి రమేష్ బాబు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిన విషయమే. వివాద స్థలంలో దొంగ పట్టాలను సృష్టించుకున్న రత్నం, పురాణం చంద్ర, సిబ్బాల ప్రసాద్, శ్రీకాంత్ పై చర్య తీసుకోవాలని మృతుని భార్య సుశీల, రమాదేవి కుటుంబ సభ్యులు మదనపల్లి జిల్లా ఆసుపత్రి ముందర రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బాధిత కుటుంబాల వారు నిరసన చేపట్టడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రెండు 2022-23 సంవత్సరాల కాలంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన సునీల్ 2 ఏళ్లలో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్, ఏవో, ఎంపీడీఓలు ఏమాత్రం పట్టించుకోకుండా కాంట్రాక్ట్ ఉద్యోగంపై పూర్తి స్వేచ్ఛనిచ్చారు. గతంలో పనిచేసే అధికారి నుంచి ఆన్లైన్ లో నిధులను డ్రా చేయడం తదితర సాంకేతిక నైపుణ్యాన్ని సునీల్ నేర్చుకున్నాడు. మరోవైపు అధికారుల అజమాయిషీ లేకపోవడంతో మండల జర్నల్ ఫండ్స్ నుంచి కొద్దిగా డ్రా చేసి తన ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయడం మొదలుపెట్టాడు. తొలుత అధికారులు, సిబ్బంది జీతపత్యాల ఫైళ్లను అధికారుల వద్దకు తీసుకెళ్లి కొన్ని రిజెక్ట్ అయ్యాయని ఒరిజినల్ ఫైల్ చూపి లాగిన్ కి ఫింగర్ ప్రింట్ తీసుకొని వాటితో పాటు ఆపరేటర్ సొంత బ్యాంకు ఖాతాకు ₹1,000 నుంచి లక్షల రూపాయలు దర్జాగా కాజేశాడు. గోల్మాల్ విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో అడ్డు అదుపు లేకుండా ఎంచక్క 1.36 కోట్లను మండల పరిషత్ అకౌంట్ నుంచి నేరుగా తన బ్యాంక్ అకౌంట్ కు జమ చేస్తూ వచ్చాడు. ఇటు ఈ మొత్తాన్ని ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లకు ట్రాన్స్ఫర్ చేసి నష్టపోయినట్లు తెలిసింది. సంఘటన అధికారులకు తెలియడంతో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాన్ని వదిలేసి సునీల్ వెళ్లిపోయాడు. అధికారుల నిర్లక్ష్యం వల్ల 1.36 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. ఎలాగైనా ఈ నిధులను రికవరీ చేసి జమ చేయాలని అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పోలీసులు, జడ్జి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి ఇబ్బంది పడుతూ వీరు కాలం గడిపారు. చివరకు ఈ విషయం జడ్జి సీఈఓ గ్లోరియా దృష్టికి వెళ్లడంతో ఆమె అధికారులను సంజాయిషి కోరినట్లు తెలుస్తోంది. సునీల్ అనే వ్యక్తి 22-23 సంవత్సరంలో తన వ్యక్తిగత ఖాతాకు మళ్లించుకోవడం జరిగింది అని ఈ లేఖలో తెలిపారు. సో దీనికి సంబంధించి జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి సిఇఓ మేడం గారు ఎంపీడీఓగా నేను ఎలక్షన్ నిమిత్తం ఇక్కడికి వచ్చాను. నాకు పంపించడం ఏమనగా దీనికి సంబంధించి వాళ్లకు మెమో ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ని కాల్ఫర్ చేయమన్నారు. అదేవిధంగా 22-23 సంవత్సరంలో ఇక్కడ పనిచేసిన మండల అభివృద్ధి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిన్న మెమో అనేది ఇవ్వడం జరిగింది. సో 3 రోజుల్లో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే అది సమర్పిస్తారో ఆ ఎక్స్ప్లెనేషన్ని మేమంతా కంబైన్ చేసి దీని మీద ఫర్దర్గా నెసరీ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి గారు తీసుకునే విధంగా మేము లెటర్ కూడా రాయవలసి ఉంటుంది. అదే ఈ లేఖలో మేడం కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు సునీల్ అనే కంప్యూటర్ ఆపరేటర్ జిల్లా పంచాయతీ అధికారి చిత్తూరు గారి ద్వారా నియమించబడ్డాడు. అతని గురించి కూడా ఇక్కడ పనిచేస్తున్న ఈఓఆర్డి గారిని ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి అతని ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి అది కూడా డిపిఓ గారికి సమర్పించి తగు చర్యలు అతని మీద టర్మినేషన్ అలాగే క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సిఫార్సు చేయడం జరుగుతుంది. సో ఇది మనకు నిన్న మన సిఇఓ మేడం గారు దగ్గర నుంచి వచ్చింది. సిఇఓ మేడం గారికి మన ఆఫీస్లో పనిచేస్తున్న ఏఓ గారే లెటర్ సమర్పించారు. ఈ విధంగా దుర్వినియోగం జరిగింది, దీని మీద ఫర్దర్గా గైడ్ చేయమని ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తిరుమలకు పాదయాత్రను చేపట్టిన అభిమానులు పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించిన తంబలపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి దాసరిపల్లె జయచంద్రారెడ్డి కురబలికోట మండలం ఎర్రమద్దువారిపాలెం శ్రీనాథ్ రెడ్డి ఇంటి వద్ద నుండి పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మదనపల్లె టౌన్ స్థానిక 8వ వార్డు సుభాష్ రోడ్ సర్కిల్ తూర్పు కొత్తపేట నందు నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనయుడు జునైద్ అక్బరీ విచ్చేసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి జన్మదిన సందర్భంగా కేక్ కోసి పంచిపెట్టారు. ఈ
కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు గగన్ నాయుడు, ప్రణయ్ కుమార్, సాయి, జశ్వంత్, కౌన్సిలర్ రామకృష్ణ, తెలుగు మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. काल केजी देने लगे ना काल केजी రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ నేడు నిమ్మనపల్లి మండలం రాచవేటివారిపల్లి సచివాలయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్థానిక శాసనసభ్యులు ఫోటోలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆర్జే వెంకటేష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యలు పాల్గొనకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో వినియముగా ప్రజలకు పనులు చేయటం ద్వారా ఆకట్టుకోవాలని కోరారు. గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషిని చేస్తామని తెలిపారు. వేంపల్లి పంచాయతీ సచివాలయంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి ఫోటోలతో పాటు స్థానిక శాసనసభ్యులు షాజహాన్ బాషా ఫోటోలను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ నాయుడు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మధు, గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున, మండల పార్టీ అధ్యక్షులు రమణ, మనోహర్ రెడ్డి, నరసింహారెడ్డి, భద్ర, వెంకటరమణ, రాటకొండ మధుబాబు, చిన్నం, రాజశేఖర్, ఉదయ్ కుమార్, బాబు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆ గ్రామంలో ఓట్లు అడగకపోతే మా జాగాల్లో మీకేంది ఓట్లు అడిగేది, మా జాగాల్లో మీరు తిరగకూడదు ఓట్లు అడిగేదానికి అంటే ఫ్యూడలిజం, ఒక భూస్వామ్య వ్యవస్థ. ఆ పరిస్థితుల నుండి సామాజిక న్యాయం కోసం, సమాజం కోసం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ అవకాశాలు ఉండాలి, సమానత్వ అవకాశాలు ఉండాలని చెప్పి నేను గట్టిగా పట్టు ఉండిన వల్ల అప్పట్లో ఆవుల మోహన్ రెడ్డి గారు శాసనసభ్యులైన తర్వాత నేను అప్పట్లో ఒకే ఒక వ్యక్తిగా ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన సర్పంచ్గా ఉంటే ఆయన నాకు పూర్తిగా సహకరించినందువలన ఈరోజు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి కాలనీలు, ఈరోజు చూడండి, ఆచార్లపల్లి కాలనీ, మాచిరెడ్డి గారిపల్లి కాలనీ, ఎగువ మాచిరెడ్డి గారిపల్లికి 2 కాలనీలు, గొల్లపల్లికి కాలనీ, ఈ విధంగా కాలనీలు అనేవి ఏర్పాటు చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం, వాటి కరెంటు, నీటి సదుపాయాలు ఏర్పాటు చేయడం. ఈరోజు నీటి ట్యాంకులు ఉన్నాయి. నా భార్య సర్పంచ్గా ఉండగా 5 ట్యాంకులు కట్టించాం ఈ గ్రామంలో. గొల్లపల్లి కావచ్చు, ముల్లపూడి హరిజన వల్ల కావచ్చు, మాదిపల్లి కావచ్చు, ఆచర్లపల్లి కావచ్చు. ఈ విధంగా అంతకుముందు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మొట్టమొదట ఓడిచ్చారు పెట్టింది దిగువ మాచిరెడ్డి గారి పల్లి. 2 శాంక్షన్ అయితే తవలంలో ఒకటి, ఇక్కడ ఒకటి ఇచ్చారు. ఈ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం అంచెలంచారు. ఆ రోజు ఒకటే చాలా పురుగుడుసులు ఉండేవి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్ లో కూడా ఈ ముందర అప్పట్లో రాటకొండ నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన హయాంలో స్థల సేకరణ జరిగింది. ఈ రోజు చరిత్ర తెలుసుకోలేకపోతే భవిష్యత్తులోకి మనం పోలేము. ఈ రోజు ప్రతి ఊరికి 3 ఎకరాలు 2 ఎకరాలు స్థల సేకరణ జరిపింది ఎవరంటే రాటకొండ నారాయణ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. ఈ రోజు ఇక్కడ సచివాలయం కట్టినామన్నా, ఇంత పెద్ద కాలనీలు ఇచ్చినామన్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జీవోతో జూన్ 20న రెవెన్యూ డేను అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతినిత్యం ప్రజా సమస్యల కోసం రెవెన్యూ అధికారుల సేవలు మరవలేనివి అని గుర్తు చేశారు. 238 ఏళ్లుగా ప్రజా సేవలో ఉంటున్న రెవెన్యూ సిబ్బంది సేవలను గుర్తించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెవెన్యూ డేను ఘనంగా నిర్వహించుకునేందుకు జీవన్ విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రెవెన్యూ డే ఉంది. రెవెన్యూ అధికారులకు, ఉన్న సచివాలయ అధికారులకు, రెవెన్యూ స్టాఫ్కి అందరికీ, ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. మీరు ఆదర్శంగా పనిచేస్తేనే రైతు తన పట్టా పాస్బుక్తో సర్వస్వం, లోన్ కానీ, హక్కు కానీ, తన ఉన్న విలువలు కానీ చాటుకుంటూ ముందుకు నడుస్తారు. రెవెన్యూలో ఉన్న ప్రతి ఒక్క విషయానికి గుర్తించి మీరే సమర్థవంతంగా పనిచేస్తారు. అందుకోసం రెవెన్యూ అధికారులకు అందరికీ పేరు పేరున రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. మదనపల్లి న్యూ బైపాస్ రోడ్లోని సాయిబాబా ఆలయంలో హారతి అనంతరం స్వామివారి భక్తులకు ప్రతి గురువారం అన్న సంతర్పణను ఆలయ కమిటీ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు ప్రారంభించారు. ప్రతి గురువారం దేవాలయానికి వచ్చే భక్తులు స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి పేరు మీద అన్న సంతర్పణ నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు గోపాల్ రెడ్డి, అజయ్ స్వామి, బసనకొండ నాయుడు తెలిపారు. ప్రముఖ
ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో 2వ మరియు 3వ సంవత్సరం చదువుతున్న 20 మంది మైసూరులోని కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ లో ఇంటర్న్షిప్ కు ఎంపిక అయినట్లు మరియు అందులో పాల్గొన్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. ఈ ఇంటర్న్షిప్ సమయంలో విద్యార్థులు కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు నాణ్యత పరీక్షలలో పనిచేస్తారని ఆయన అన్నారు. ఈ విద్యార్థులు 45 రోజుల పాటు ఈ ఇంటర్న్షిప్ లో పాల్గొంటారని ఆయన అన్నారు. ఎంపిక అయిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎస్ విజయ్ భాస్కర్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ పవన్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం NNTV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.